వల్ల ఈరోజు నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిందండి. సో నిజంగా ఫస్ట్ టైం నాకు ఎప్పుడైతే అరుణకుమారి మేడం ఈ ప్లాన్ చెప్పారో వాళ్ళ దగ్గర నేను ఒకప్పుడు డ్రైవర్గా పనిచేశాను. ఇక కాదనలేక ఫ్రీ జాయినింగ్ కదా, ఆధార్ కార్డు ఇస్తే పని అయిపోతుంది అన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. తర్వాత మళ్ళీ సెకండ్ టైం కుల్కర్ణి సార్ వాళ్ళ ప్లాన్ విన్నాను. తర్వాత చరణ్ సార్ వాళ్ళు ఒకసారి వచ్చి మళ్ళీ మాకు ఆఫీస్పేటలో ఫస్ట్ టైం నేను ప్లాన్ పిలిచినప్పుడు సార్ వచ్చారు. తర్వాత ఇంటర్వ్యూ సార్ ఇంట్లో వెళ్ళి ప్లాన్ చూసాము, హోప్ వచ్చింది ఇంత పెద్ద లీడర్లు చేస్తున్నప్పుడు మేమెందుకు చేయలేము అని చెప్పేసి. సో ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాము. సో అందరు అంటున్నారు కదా ఎఫ్ఆర్యూ 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 అని చెప్పేసి. సో మాకు కూడా అదే విధంగా ప్రమోట్ చేయడం జరిగింది. అప్లయన్స్ ఒకటే చెప్పారు, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పరిష్కారం ఒకటే, ఢిల్లీకి వస్తే కనుక మీకు పెద్ద మీటింగ్లు అటెండ్ అయినప్పుడు మీరు అక్కడ నేర్చుకుంటారు, ఇంకా తొందరగా ఇన్కమ్ సంపాదించవచ్చు అని. కానీ ఇష్టమైతే లేకుండే కష్టంగానే వెళ్ళాము. కానీ కష్టంగా వెళ్ళి అక్కడ నుంచి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందా, వచ్చిన తర్వాత ఇంకా ఆడ డిసైడ్ అయిపోయినా కానీ నా మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది చేస్తారు, కళ్ళు కనిపించని వాళ్ళు, మాటలు రాని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు చేస్తారు, మనకు అవసరం ఉంది అని చెప్పేసి వచ్చి నిర్ణయం తీసుకొని అప్లైన్ కౌన్సిలింగ్తో చేసుకుంటూ వెళ్ళాము. 1,00,000 రూపాయలు వస్తే చాలు అని డిసైడ్ అయ్యాం. కానీ 1,00,000 రానికే బాగా తిప్పలు పెట్టింది, 2 సంవత్సరాలు పట్టింది 1,00,000 రావడానికి. అంతలో చాలామంది చుట్టాలు దోస్తులు ఇక ఎట్లుంటుందంటే నిజంగా ఆపద ఉంది 10,000 ఇవ్వమని చెప్పి ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ లేపారు, బ్లాక్లో పెడతారు. ఇక ఇలాంటి ఏమైనా చెప్పడానికి మాత్రం చెప్తే మాత్రం ఉచిత సారాలు ఎంత ఇస్తారు అంటే ఇక ప్రాణమైన ఈయనకి అంటే మా ఫ్రెండ్, నేను క్లోజ్ ఫ్రెండ్గా చెప్తున్నా, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నేను ఆయన ఒకే దగ్గర డ్రైవర్గా పనిచేసాము, ఒక ప్లేట్ అన్నం తిన్న వ్యక్తులము. నా గురించి ప్రాణమైన ఈయనకి రెడీ, అంత క్లోజ్ అనమాట. కానీ వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు ఒకటే అన్నాడు, సలీం ఇవన్నీ బేకార్, నేను ఎన్నో చూసినా, అనవసరంగా ఇబ్బంది పడతావు, ఉన్న లైఫ్ ఖరాబ్ చేసుకోకు, నేను నువ్వు చేయకు అని చెప్పిండు. కానీ నేను చూసి వచ్చింది మీటింగ్, నేను నాకేమో కింది నుంచి మంటలు వేస్తుంది, పొగలు వేస్తుంది. ఆయనకేమో వేరే కంపెనీ చూసిన అనుభవం ఉంది. ఇక నేను అప్లై అని చెప్పిన, సార్ ఇట్లా జరుగుతుందంటే ఏం లేదు, డాక్టర్ దగ్గర పోయి కడుపునొప్పి వేస్తే కడుపునొప్పి గోళీ ఇస్తారు కదా సార్, నాకు ఈ ప్రాబ్లం అవుతుందంటే చరణ్ సార్ ఒక గోళీ ఇచ్చాడు. ఏం గోళీ అంటే ద ఫైర్, కర్నాతో పడేగా, డ్రీమ్ ఎక్సర్సైజ్, థింక్ ఫండమెంటల్, గ్రో రిచ్. ఆ సీడీలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓహో ఈ బిజినెస్లో మనం చెప్పుకుంటూ పోస్తే దోస్తులు చుట్టాలు వాళ్ళు ఇప్పుడు రారు, తర్వాత వస్తారు. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు, ఆ విషయం అర్థమైంది. సో పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారన్న విషయం అర్థమైనాక మరి గెలవడానికి కావాలి కదా. సో దాని నుంచి చెప్పుకుంటూ వెళ్ళాను. సో ఈరోజు కంప్లీట్గా లైఫ్ చేంజ్ అయింది. నా హైయెస్ట్ ఇన్కమ్ నెలకి 13,30,000 రూపాయలు. సో ఇలాంటి ఫుడ్ లేని పరిస్థితి, పార్లెకి బిస్కెట్ దీన్ని ప్లాన్ చేసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు లైఫ్ ఎంత చేంజ్ అయిందంటే, సో ఒక ఇల్లు తీసుకున్నాను 1,60,00,000ది, తర్వాత 75 లక్షల మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నాము. సో డబ్బులు అయిపోకముందు డబ్బులు పడితే బాగుంటుందా? నాకు తెలుసు ఒకప్పుడు ఈఎంఐ ఉంది, రాత్రికి ఈఎంఐ అంటే కార్, మన ట్రావెల్స్ బిజినెస్లో నా దగ్గర సొంతంగా 10 కార్లు ఉండేటివి, ఒక కార్ జరిగింది. కానీ నా పేరు మీద ఉన్నది కాబట్టి వాళ్ళ అకౌంట్లో నాకే ఇస్తారు, నేను ఎవరికైతే కంటిన్యూ ఫైనాన్స్లో వెహికల్స్ అమ్మాను. సో తెల్లారితే ఈఎంఐ ఉంది, అకౌంట్లో డబ్బులు లేవు, రాత్రి అంతా నిద్ర పట్టదు. వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి 3 రూపాయలు ఇంట్రెస్ట్, 4 రూపాయలు ఇంట్రెస్ట్. కానీ ఆ లైఫ్ ఎట్లా ఉండేది, ఈరోజు లైఫ్ ఎట్లా ఉందంటే ఈరోజు పైసల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా మన లైఫ్ లీడ్ అవుతుంది. మాదే కాదు, మా టీంలో నిర్ణయం తీసుకున్న వాళ్ళు చాలామంది లైఫ్ అదే విధంగా ఉంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే రాత్రికి రాత్రి రాలేదు. రాత్రికి రాత్రి కరోడ్పతి అవుతారని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. ఒక 2 సంవత్సరాలు కష్టపడాలి, 2 ఇయర్స్ కమిట్మెంట్ తీసుకోండి. గడిచిన 5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ప్రతి జనవరి 1కు మళ్ళీ డిసిషన్ తీసుకుంటాం, ఈ సంవత్సరం అన్నా లైఫ్ చేంజ్ అవుతుందో, ఈ సంవత్సరం అన్నా లైఫ్ చేంజ్ అవుతుంది, ఈ సంవత్సరం ఈ చిట్టి అయిపోతే పైసలు మిగిలితే ఇంకేమైనా చేద్దాం, ఈ సంవత్సరం ఈ చిట్టి లోన్ అయిపోతాయని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటూ వస్తున్నాం. కానీ లైఫ్ చేంజ్ అయిందా? ఒక్కసారి ఆలోచించండి. గడిచిన 5 సంవత్సరాల్లో లైఫ్ ఏం చేంజ్ కాలేదు. మీరు చేస్తున్న పనే చేసుకుంటూ పోతే వచ్చే 5 సంవత్సరాల్లో మీ లైఫ్ చేంజ్ అవుతుందంటే ఈ బిజినెస్ చేయకండి. మీరు చేస్తున్న పని చేసుకుంటూ పోతే వచ్చే 5 సంవత్సరాల్లో మీరు మర్సిడీస్ బెంజ్ తీసుకోగలుగుతారు, మీ అకౌంట్లో 5 లక్షలు చెక్ వస్తుందంటే ఈ బిజినెస్ మీ గురించి కాదు. కానీ నేను చేస్తున్న పనిలో లైఫ్ చేంజ్ కాదు అంటే కనుక 100% ఈ బిజినెస్ మీ గురించే. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక పేద కరోడ్పతి కానీకే చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక పేదవాళ్ళు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కరోడ్పతి కానీకే ఏదైనా అవకాశం ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టీజ్ మాత్రమే.
ఈ వెస్టేజ్ అనే షార్ట్ కట్ అది. ఆ షార్ట్ కట్లో మనం షార్ట్ కట్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే చాలా మందికి డబ్బులు అవసరం, అందరికీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఉంటుంది. కానీ నాలెడ్జ్ తీసుకునే విషయానికి వస్తే మాత్రం వెనకడుగేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. నేను నాకున్న అనుభవం నుండి ట్రావెల్స్ ఒక డ్రైవర్గా నేను ఎదుగుతూ ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకొని నా దగ్గర 40 వెహికల్స్ నడిచేటివి, 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు, నెలకి 80,000 లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తిని. సో నా నాలెడ్జ్ ఉపయోగించి 24 లక్షలు అప్పు చేసుకున్నాం. ఈ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత నా బ్రెయిన్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టిన అప్లైన్ దుంకుమంటే దుంకనికి రెడీ అయిపోయాను కాబట్టి వాళ్ళ చేయి పట్టుకొని నడిచాను కాబట్టి ఈయనకు వచ్చాను. ఈ రోజు మీ అప్లైన్ మీకు వెస్టీజ్లో విన్నింగ్ టీంలో ఎఫ్ఆర్యూ మీటింగ్ గురించి చెప్తుంటే మాత్రం మీరేమనుకుంటున్నారంటే 2 రోజులు అప్లైన్ ఫోన్ లేకపోతే చాలు 4,500 సేవ్ చేయొచ్చు అని అనుకునే వాళ్ళు గిట్ట ఉంటారు. 4,500 చేతికి 4,500 పెట్టుబడి కాదు. అక్కడ 3 రోజుల ఫుడ్ ఉంటుంది. ఎవరైతే నెలకి ₹1 కోటి వరకు సంపాదిస్తున్న వ్యక్తి ఆయన ఒక ఇండియా లెవెల్లో లీడర్స్ మనకు నేర్పించడానికి వస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ దాంతో ఈ బాడీతో కష్టపడి ఒక రోజుకి ఎన్ని వేలు సంపాదిస్తాం మనం చెప్పగలుగుతారు వాళ్ళను? బాగా కష్టపడి చేతులు కాళ్ళతో కష్టపడి ఒక రోజుకి ఎన్ని వేలు సంపాదిస్తాం? 1000 రూపాయలు, అవునా కాదా? సార్ దీనికి మాత్రం ఏమేమి పెడుతున్నాం, ఏమేమి ఫుడ్ పెడుతున్నాం? సండే రాగానే మంచి బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, మంచి బట్టలు, బంగారం ఇవన్నీ వేస్తున్నామా లేదా? కానీ అదే బ్రెయిన్తో యూజ్ చేస్తే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు? లిమిట్ ఉందా? మరి దీనికి ఏమన్నా ఫుడ్ పెడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ 1000 రూపాయలు సంపాదించేదానికి మాత్రం టేస్ట్ పెడుతున్నాం, సరిపోకుండా అప్పు చేసి పెడుతున్నాము. కానీ ఏదైతే దీంతో ఆలోచిస్తే కోట్లు సంపాదించవచ్చు, దీనికి ఏమన్నా ఫుడ్ పెడుతున్నామా అంటే దీనికి ఫుడ్ పెట్టట్లేదు. ఈ బ్రెయిన్ యొక్క ఫుడ్ నీవు మన లోపల శక్తి లోపల నుంచి బయట తీయడానికి మీకు ఎఫ్ఆర్కి రమ్మని చెప్తున్నాం. మీ లోపల పవర్ ఉంది, మీ లోపల టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ అనేది మీకు ఎఫ్ఆర్లో బయటకు వస్తుంది. సో ఆ ఎఫ్ఆర్కి రండి. ఫ్యామిలీ యూనియన్ ఫంక్షన్కి 7, 8, 9 4,540 రూపాయలు మీరు టికెట్ బుక్ చేసుకోండి. 3 రోజులు ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత నేను అక్కడే ఉంటాను. నేను పెట్టిన డబ్బులు వేస్ట్ అయినాయి, నాకు నచ్చలేదు అంటే మీరు పెట్టిన డబ్బుకి 9,80 రూపాయలు నేను ఇచ్చి పంపిస్తాను మీకు. అక్కడ గ్యారెంటీ ఇస్తున్నాను. కానీ 3 రోజులు కూర్చొని మీరు నిర్ణయం తీసుకొని పని చేస్తే వచ్చే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల మీ లైఫ్ యూటర్న్ కాబోతుంది. ఇది కూడా గ్యారెంటీ ఇస్తాను నేను. మేము అక్కడ అలాంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ మొత్తంలో ఒక్క స్టోర్ ఉండే. హైదరాబాద్లో సక్సెస్ఫుల్ లీడర్స్ చాలా తక్కువ ఉండే. కార్లు ఒక కుల్కని సార్దే ఉండే. అలాంటి టైంలో మేము నిలబడి చేయగలిగినామంటే దాని రీజన్ ఏంటంటే ఇలాంటి పెద్ద మీటింగ్స్. ఆ పెద్ద మీటింగ్ చూసి ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మేము గిట్ట ఈ స్టేజ్కి వెళ్ళబోతున్నాం, మా ఇన్కమ్ లక్షల్లో వెళ్ళబోతుందని నిర్ణయం తీసుకొని పని చేసాము. ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడైతే మీకు అన్ని కళ్ళ ముందటనే ఉన్నాయి. ఒక హైవే రెడీ ఉన్నది మీ గురించి. రైట్, డిసైడ్ కండి. సో ఎఫ్ఆర్యూ రండి. అయినా కానీ కొందరు ఎట్లుంటారంటే నేను చెప్తాను, ఎవరు హట్ కావద్దు. జీవితంలో ఎదగాలి, ₹1,00,000 కావాలి, కార్ కావాలి, పిల్లలకు ఫ్రీడమ్ కావాలి, పిల్లలకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడానికి అన్నీ కావాలి. నేర్చుకోనికి ఎఫ్ఐఆర్కి రమ్మంటే మాత్రం ఎన్ని రీజన్స్ వస్తాయంటే మీకు తెలియదు సార్. మా ఇంట్లో కుక్కకు దగ్గు పెట్టింది, మా పిల్లికి తుమ్ము వచ్చింది, మా ముత్తాత తద్దినం ఉంది, మా సటకుని కొడుకు బొమ్మడి కొడుకు పూల్ పండ్లు ఉన్నాయి, ఎన్నో రీజన్ చెప్తారు. మా పిల్లలు చిన్న ఉన్నారే, మా పిల్లలు గిట్ట చిన్నగా ఉన్నారు. మా పిల్లలు మేము మీటింగ్కి వచ్చేటప్పుడు పిల్లల్ని ఇంట్లో వేసి గేట్కి తాళం వేసుకొని తాళం చేయి వెనక పెట్టుకొని ఆ చిన్న ఫోన్ ఇచ్చి గంట ఫోన్ చేస్తున్న పిల్లలు ఏం చేస్తున్నారండి. ఆ రోజు మా పిల్లలు అని పిల్లల్ని చూసుకుంటా కూర్చుంటే ఈ రోజు మా పిల్లలకి ఏం సమాధానం చెప్పేవాళ్ళం? ఏదన్నా అడిగితే లేదు బిడ్డ తర్వాత చూద్దాం అని వస్తుండే. కానీ ఈ రోజు ఎట్లుంది పరిస్థితి? మా పిల్లలు చెయ్యి చూపిస్తే అది ఇప్పించే పరిస్థితికి వచ్చినాం. సో ఇలాంటి స్థాయి మీకు కావాలా వద్దా? సీరియస్గా ఉండి ఎఫ్ఐఆర్కి రానికి రీజన్ చెప్తే 3 నుంచి 6 నెలలు పక్కన పెట్టండి. వాళ్ళని ఏమనకండి. 3 నుంచి 6 నెలలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరైతే మీ టీంలో మిమ్మల్ని నమ్ముకొని మీటింగ్కి వస్తారో వాళ్ళతో పని చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి నక్షత్రాలు చేంజ్ అవుతాయంటాం కదా. ఇప్పుడున్న పరిస్థితి 3 నెలల తర్వాత ఉండదు, చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు ఆయనకు లోపల నుంచి చెయ్యాలనుకున్నప్పుడు ఆయనకు టైం ఇవ్వండి. వాళ్ళతో టైం వేస్ట్ చేయకండి. ఎవరితో పని చేయాలో ఎంత ఇంపార్టెంటో, ఎవరితో పని చేయకూడదో అది ఇంపార్టెంట్. సో ఎఫ్ఐఆర్కి వస్తున్న వాళ్ళు జీవితంలో సక్సెస్ కావాలని వస్తున్న వాళ్ళు వాళ్ళకి టైం ఇవ్వండి. సాకులు చెప్తున్న వాళ్ళతో మీరు ఒక సాకు చెప్పండి, నేను చాలా బిజీ ఉన్నాను కలుస్తా తర్వాత, ఏం చెప్పకండి. సో డిసైడ్ కండి. మేము ఉన్నాం, మొత్తం టీం ఉంది మీకు సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు చరణ్ సార్.